ఎరుషలేము అంటే దేవుని మందిరం. దేవుని మందిరం నుండి ఎక్కడ వెళ్ళిపోతా ఉన్నాడు ఈ వ్యక్తి? ఎక్కడ వెళ్ళిపోతా ఉన్నాడండి? ఎరుకో. ఎరుకో అంటే ఏంటి? ఈ వ్యక్తి ఎరుషలేము నుండి ఎరుకోకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఎరుకలో ఏమవుతుంది దానికి అంటే లోకం వైపు చూశాడు. కాబట్టి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టాడు. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడ వెళ్ళిపోతా ఉన్నాడు? లోక సహవాసానికి వెళ్ళిపోతా ఉంటే ఆ మార్గం మనం వెళ్తున్నప్పుడు కొందరు దొంగ చేతికి ఆయన చిక్కబడ్డాడు. కొందరు దొంగ చేతికి అప్పగించబడితే ఆ దొంగలు ఏం చేశారు? అతన్ని కొట్టి పరప్రాణంతో విడిచిపెట్టి తనకున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో దానిలో వస్తువులు వస్త్రాలు అన్నీ కూడా దోచుకున్నారు. దోచుకున్న తర్వాత అలాంటి ఎలాంటి పరిస్థితుల్లో పడిపోవాలో తెలుసా? పరప్రాణంతో. పరప్రాణం అంటే పరప్రాణం అంటే ఏంటి? చచ్చిపోయే పరిస్థితుల్లో నాటలు వేస్తా ఉన్నారు. అక్కడ ఏమో రావట్లే, ఆ మార్గంలో ఎవరు కలవట్లే. అయితే అతను ఒక మాటను చెప్పాలనుకుంటే గొంత అయిపోతా ఉందేమో, దాహం అని అరుస్తా ఉన్నాడేమో. పరప్రాణంతో ఒకసారి ఆలోచించుకోండి. పరప్రాణం యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు దాహం అని అరుస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళ గొంతు ఆగిపోతున్నప్పుడు, తాగుతున్న మధ్య కొట్టు పెట్టాడుతున్నప్పుడు దాహం అని అరుస్తూ ఉంటారు. దాని చాలా మంది ఏమంటూ ఉంటారు? దాహంగా పిలిస్తే నేను చనిపోవచ్చు దాహమేమో. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఎరుకో వెళ్తున్నప్పుడు దొంగ చేతికి చిక్కబడి ఆ దొంగ చేశారంటే కొట్టి నేను పడేశారు. పరప్రాణం అరుస్తున్నప్పుడు ఆ మార్గంలో ఒక యాజకుడు వెళ్ళాల్సి వచ్చిందట. యాజకుడు వెళ్ళి ఆ పడిపోయిన చూసిన స్థితిని చూశాడు. కానీ ఆయన అరుస్తున్న ఆ కేకలు విన్నాడు. కానీ ఏం పట్టించుకోకుండా అతని పక్కగా వెళ్ళాడు. అందులో అతను వచ్చాడు. అతను లేవీయుడు. అతనేమో లేవీయుడు. ఈ లేవీయుడు కూడా అతను చూశాడు, అరుస్తున్న కేకలు చూశాడు. కానీ అతను కూడా ఏమన్నా పట్టించుకోకుండా పక్కగా వెళ్ళిపోయాడు. ఏ పరిస్థితిలో పడిపోయాడు? ఏమంటే సాంపత్రుల మీద ఏమన్నా సహాయం చేద్దామని ఎవరికి లేదు. పక్కకి వెళ్ళిపోయాడు. అందరూ ఒక రథం వేసుకొని వస్తా ఉన్నాడు. ఇదేమోనంటే సమరయుడు. ఇదేమో సమరయుడు. అతని మీద వెళ్తున్నప్పుడు ఒక త్యాగానికి వెళ్ళిపోతా ఉంది. ఎవరైనా ఉంటే కాపాడండి, దాహం వేస్తూ ఉంది అని చెప్పేసి కాకలు వేస్తూ ఉన్నాడు. కాకలు వేస్తూ ఉంటే ఆ కాకంత ఆ రథం మీద ఉన్న వ్యక్తికి వినబడింది. ఎక్కడ నుంచి ఎక్కడికి వస్తా ఉందని చెప్పేసి ఆ స్వరానికి ఆ రథాన్ని తీగట చూస్తే అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉంటే ఆ వ్యక్తి మీద కనికరపడంత ఏం చేశారు తెలుసా? ద్రాక్షారసం పోసి తన గాయాల మీద ఏం చేశారంట? ద్రాక్షారసం పోసి ఏం చేశారంట? గాయాలు గట్టి కట్టారంట. దేవుడు నామమున స్తోత్రం కలుగును. నీ పరిస్థితులు చూసి, నీకు ఇబ్బందులు చూసి నీ దగ్గరికి ఎవరు రాకపోవచ్చు, నీ బంధువులు రాకపోవచ్చు, నీ స్నేహితులు రాకపోవచ్చు, నీ ఇంట్లో ఉన్న వారు నీ దగ్గర రాకపోవచ్చు. నీ దగ్గర ఏమి నీకు వచ్చిన రోగాన్ని చూసి నీ దగ్గరికి ఎవరు రాకపోవచ్చు. కానీ నా దేవుడు వచ్చి దేవుడు నామమున స్తోత్రం. గొంతు ఆగిపోయి అరుస్తూ ఉంటే ఇద్దరు వెళ్ళారు. కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఈ సమయం ఎవరు తెలుసా? నా యేసుక్రీస్తుని పోలి మంచి సమయం. ఎవరన్నా మంచి సమరయుడు. ఈ మంచి సమరుడు ఈ రోజు నాకు ఏం చేయబోతా ఉన్నా తెలుసా? నీ కైకి కాయని కట్టబోతా ఉన్నా. ఆ వ్యక్తిని ఏమైతే ఆ మంచి సమరుడు ఏం చేశారు తెలుసా? తన రథం మీద కూర్చోబెట్టుకున్నారు. ఎక్కడ తీసుకుపోయావు నాకు తెలియదు, ఎక్కడ పడిపోయావు నాకు తెలియదు. ఎరుషలేము దేవుని మందిరం నుండి, ప్రార్థన ఎదురు నుండి, దేవుని సహవాసం నుండి ఎక్కడ దిగజారిపోయి ఎక్కడ పడిపోయావు నాకు తెలియదు. కానీ ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్న మాట, మళ్ళీ నా దేవుడు నన్ను క్షమిస్తాడు, మళ్ళీ నా దేవుడు నన్ను హత్తుకున్నాడని ఒక్క విశ్వాసం నీకు ఉండగలిగినట్లయితే తిరిగి నా దేవుడు నీ జీవితాన్ని చిగురించడం ప్రారంభించబోతాను. చిగురు రాబోతా ఉంది. ఆ చిగురు చెట్టుగా నష్టపడి ఆ చెట్టు నుండి పూల రాబోతా ఉంది. ఆ
అద్భుతం నుండి మంచి ఫలాలు రాబోతా ఉన్నాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుసా అయ్యా, ఈ నెల పట్టుకొని నేను ఎక్కడ పడిపోయాను నాకు తెలియదు, నేను ఎక్కడ దిగజారిపోయాను నాకు తెలియదు, పడిపోయాను. ఒక్కసారి నన్ను బాగు చేయమని నువ్వు చెప్పగలిగినట్లయితే నా దేవుడు రాత్రి దాటిపోయేప్పుడు ఒకరిని దాటిపోయినా సరే నా దేవుడిని దాటిపోయేటప్పుడు కాదు. ఇంకో మాట్లాడుతున్న మాట, నీ పడిపోయిన స్థితిని నేను బాగు చేయబడను. ఎవరు ఎవరైనా బాగు చేసేది మనిషిని నువ్వు బాగు చేయగలుగుతారా? ఎవరు చేయలేదు, కానీ నా దేవుడు బట్టి నేను బాగు చేయగలుగుతాను. దేవుడు అందరికీ వెళ్తామన్నాడు కదా, మరి నీ జీవితంలో కలిసి రావట్లేదే, నీ జీవితంలో అప్పుడు తీరట్లేదేమి అని చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు. నేనే గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేనే ఎలాంటి వ్యక్తి అని, నేనే ఎలాంటి వ్యక్తి, ఒకసారి ప్రార్థన చేస్తే 3,000 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. ప్రార్థన చేస్తే అగ్నిని దింపినవాడు ఎలాంటి ఏరియా, అంతలో అలాంటి ఏరియానంట ఒక ఆవుల మాట విని ఏం చేశాడు తెలుసా, పారిపోతా ఉన్నాడు నిలవలేక. ఆ మాటలకి భయపడి నన్ను కూడా సంరక్షణ జరిగిందంట. ఈ చివేలు మాటలకి ఎవరు మాట్లాడదా, యెజబెలు మాటలకి భయపడి పారిపోతా ఉన్నాడు. యెజబెలు ఒక అద్భుతం రాసిందిగో, నేను డెఫినెట్గా నేను చంపేస్తానని చెప్పేసి ఎప్పుడైతే ఒక లెటర్ రాసి పంపించిందో ఆ లెటర్ చదివి ఏమి అంత భయపడిపోతా ఉన్నారు. భయపడిపోయి ఎక్కడో దూరాన్ని పారిపోతా ఉన్నాడు. పారిపోయి అలసిపోయాక బందరి వృక్షం అనే ఒక చెట్టు ఉండగా ఆ చెట్టు కింద వెళ్ళి మరణ ప్రేక్ష కలిగిన వాడు అయిపోయిపోయాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. ఏమైపోయాడంట? మరణ ప్రేక్ష ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం తెలుసాయా, ఇప్పుడు దాకా నేను బ్రతికింది చాలు, ఇప్పుడు ఇది చాలయ్యా, నా భక్తి చాలయ్యా, ఈ పరిస్థితి నేను ఎడ్యుకేట్ చేతులను పడకూడదు. నన్ను ఏం చేస్తామంటే నా ప్రాణాన్ని నీవు తీసుకో. ఎలాంటి భక్తి కలిగిన వాడు, ఎలాంటి ప్రార్థన కలిగిన వాడు, కొన్ని పరిస్థితులు చూసి ఆ చెట్టు కింద పడిపోయి మరణ ప్రేక్ష కలిగిన వాడి నా ప్రాణాన్ని నీవు తీసుకోమని చెప్పిస్తాడు. ఆ పడిపోయి వెళ్ళట్లేదు. అందులో యెహోవా నాకు ప్రత్యక్షమయ్యాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా, ఆహారం నిలిచాడంట. తర్వాత తిని మళ్ళీ మరణ ప్రేక్షగా పడిపోయాడంట. పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ దేవుడు అతని రెండోసారి బలపరిచి ఏరియా ఉంటే బాధపడబాదు అని చెప్పేసి ఆహారం ఇచ్చినప్పుడు ఆహారం గురించి మీ గురించి కొలతలేని ప్రయాణం ఇంకా సిద్ధపరచబడి ఉన్నది. ఇంకా ఇప్పుడు నాకు పడిపోయింది చాలు లేదు. ఎప్పుడైతే దేవుడి ఈ యెహోవా అతనితో వచ్చి బలపరిచాడో ఆ మాట పట్టుకొని ఆహారం పూజించంట. ఇంకా పడిపోకుండా నడవడం కొనసాగించాడు. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. పరిస్థితులు చూసి నీవు కూడా పడిపోతా ఉన్నాను. కొన్ని మాటలు చూసి, కొన్ని సమస్యలు చూసి నా జీవితం ఇంకా అయిపోయింది, నేను ముందుకు కొనసాగలేను అని చెప్పేసి ఎవరి ఈ ఏరియా కూడా ఎక్కిన మాటకి ఏమైపోయాడు, ఇప్పుడు ఏమైపోయాడు, పడిపోతా ఉన్నాడు. అంటే నేను ఇంకా నా భక్తి చాలిగా, నేను ఇంకా ముందుకు కొనసాగలేదు, నా కోసం చెప్పేసి పడిపోయి ఉంటే యెహోవా పంపించి ఏం చేశాడంట, బలపరిచాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా, పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా, నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? దేవుని యొక్క పరిచయకుడుగా నా ద్వారా దేవునితో మాట్లాడుతున్నమాట. ఇక నీ పని అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది, నీ ప్రయాణాన్ని కొనసాగించు. దేవుడు నామానికి స్తోత్రం. అయిపోలేదు, ఇప్పుడే నీ ప్రయాణాన్ని సిద్ధపరిచాడు. నీవు అనేకమైన ఆశీర్వాదాలు చూడబోతా ఉన్నావు, అనేకమైన మేలు చూడబోతా ఉన్నావు. సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో నా దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ఆ మార్గంలో నా దేవుడు సిద్ధపరిచున్నాడు. మరి ఎవరు పొందుకోవాలి? నేను. ఎవరు పొందుకోవాలండి? నేను. ఆ ఆహారం చేత బుద్ధి చేత 40 రాత్రి పౌరులు నడిచాడండి. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. నీవు నడుచుదువుగాక, నీవు నడుచుదువుగాక. తెలుసా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు
ఈ రోగం ఏమైనా తెలిసినప్పుడు ఆ రోగం చేత ఆ డాక్టర్ మాట ఏమైనా ఇంతకుముందు ఏమైనా మాట చెప్పండి ఈ రోగము ఉంది అని చెప్పినప్పుడు నువ్వు బాధపడుతూ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక కార్యం జరిగించినప్పుడు ఆ కార్యం పొందుకొని మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలి అని నువ్వు హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించినప్పుడు ఆ డాక్టర్ అందరూ నువ్వు చూసి నీకు ఏమీ లేదు అని చెప్పినప్పుడు ఎంతైతే సంతోషపడతావో అట్లనే ఈ మాట్లాడుతున్నప్పుడు నీకు సంతోషపడుతుందా, ఎంత వేసుకొని మీరు వస్తుందో కాక, సాక్షులుగా మీరు నిలబడుతుందో కాక, దేవునామానికి స్తోత్రం. ఎందుకు తెలుసా మీరు సంతోషించాల్సింది? నా దేవుడే నీ పడిపోయిన జీవితాన్ని చూసి ఈ రాత్రి నీ మీద ఉదయించాడు. నీకు తేజరిల్లాలి, ఏం చేయాలి? తేజరిల్లాలి అంటే నీకు ఇష్టమైన నా దేవుడే నీ మీద ఈ రాత్రి ఉదయించాడు. కాబట్టి ఇప్పుడు అలాగే నువ్వు నీరసంగా అలాగే బలహీన కలిగి నీకు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నీ ముఖము నువ్వు వెలిగించబడాలి, అనేకులు వెలిగించి పెట్టగా నీవు మార్చబడాలి. చూడరా మాట ఒకసారి ఏలియా చేసినదంతయు అంతటా అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని కొనసాగించాలి. ప్రయాణం చేయాలి. చూచాను కన్నీరు చూడండి. అదే 25 తెలియజేసి తిరిగి వచ్చి పోయి అతనికే కారణము నీ పితరుడైన దావీదునకు దేవుడే యెహోవా నీకు సెలవిచ్చిన దేవనగా అదిగో నీ కన్నీరు పిలుచుట చూచి దీని దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. కన్నీరు చూసేవారు ఎవరు ఉన్నారు ఈ లోకంలో? కన్నీరు చూసేవారు ఎవరు ఉన్నారండి? కన్నీరు చూసేవారు ఈ లోకంలో ఎవరు కూడా పిచ్చిగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఏమండి? మరణకరమైన రోగంతో బాధపడుతూ ఉన్నారు. అతనికి వచ్చింది మామూలు రోగం కాదు, అతనికి వచ్చింది క్యాన్సర్. ఆ క్యాన్సర్ ఎక్కడ వచ్చిందంటే తన వీపు మీద ఒక గడ్డవలే ఉంది. ఆ క్యాన్సర్ వీపు మీద ఉంది. అలాంటి రోగం చేత బాధపడతా ఉన్నాడు హెచ్గా. మరణం కలిగిన రోగం అది, మామూలు రోగం కాదండి. ఆయన రాజుకున్నప్పుడు తన వీపు మీద ఆ గడ్డ వేస్తే క్యాన్సర్ కన్నా వైద్యులు కూడా
తన దగ్గర ఉన్న పనివారు ఏం చేసేవాళ్ళని ఇచ్చేకి ఆ వీటి మీద గంట దగ్గరికి వెళ్ళి ఆ గంటలో అంట ఏం చేసేవారంటే ఆ ఆవు మాసం కానీ ఆ గొడ్డు మాసం అంట తీసుకొచ్చి ఆ గంటలో నుండి మనం పెట్టేవాళ్ళంట. చేయి వెళ్ళినంట ఆ గంటలో అంత ఓడుతుందంట ఆ గంట. ఆవు మాసము మనం పెడితే ఆ ఆవు మాసముని తిని ఆ పురుగులంట వాళ్ళు పురుగులు ఆవు మాసం తిని నిత్య మాసాన్ని తినకుండా ఉన్నాయంట. అలాంటి రోజులతో బాధపడుతున్నాడు నిత్య. అందులో ఒక ప్రవక్త వచ్చాడు, వచ్చి నిత్య ఈ మాటలు చెప్పాడు. తెలుసా, నిత్య ఇంకా ఏంటి నీకు చక్క పెట్టుకో, ఏంటి నేను చక్క పెట్టుకో అని ఎప్పుడైతే చెప్పాడో నిత్య చేసే పని ఏంటంటే గోడ కట్టు తిరిగాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగుతున్నాడు. గోడ కట్టు తిరిగి ప్రార్థించాడు. ఈ వ్యక్తి ఆ మాట చెప్పాక ఆ ఆవరణ తాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ మాటని ఇచ్చ ఆ గోడ కట్టు తిరిగి ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రారంభించాడో ఆయన చేసిన చిన్న ప్రార్థన అవసరం కానీ యేసుక్రీస్తు హృదయాన్ని కలిగించేసి ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగుతున్నాడు. హృదయాన్ని కలిగించి చిన్న ప్రార్థన ఏదిగా ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు హృదయంలో వెళ్ళిందంట. ఆ ప్రార్థనకి దేవుడు హృదయం తగ్గిపోయి మళ్ళీ ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏంటి విషయం, నువ్వు మళ్ళీ తిరిగి ఇచ్చిన దగ్గరికి వెళ్ళు, అతని ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. దేవుడు అతని కన్నీ నేను చూశాను, అతని బాధను నేను చూశాను, నువ్వు తిరిగి వెళ్ళు అని ఎప్పుడైతే చెప్పాడో మళ్ళీ తిరిగి వచ్చినంత నిత్యగా దగ్గర వచ్చి ఆ ప్రవక్త మాట్లాడడం ప్రారంభించాడు. నిత్యగా నువ్వు ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు అందరికీ మహిమ కలుగుతున్నాడు. ఇవన్నిటిని చూశాడంట. నువ్వు పడుతున్న బాధను చూశాడంట. నువ్వు ఇబ్బంది పడతా ఉన్నావే ఆ రోగాన్ని చూశాడంట. ఇంకా నీకు 15 సంవత్సరాలు నాకు ఆయుష్ పొడిగించబోతా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడండి. దేవుడు నామానికి స్తోత్రం కలుగుతున్నాడు. నైపుణ్య హృదయం చూసేవాడు ఎవరు? దేవుడు నైపుణ్యాన్ని లక్ష్య పెట్టేవారే. మేము అందంగా ఉంటే అందరూ మీతో మాట్లాడటానికి వస్తారు. లేకపోతే నేను అందంగా ఉంటే నాతో మాట్లాడటానికి వస్తారు. తల్లిదండ్రులు చూసేవారు ఎవరు? ఇబ్బందులు చూసేవారు ఎవరు? నైపుణ్యం హృదయాన్ని చూసేవారు ఎవరు? ఎవరు కూడా దేవుడు నామానికి స్తోత్రం కలుగుతున్నాడు. చూసే దేవుడు ఎవరెవరున్నారంటే నా ప్రభు యేసుక్రీస్తు చూసేవారు ఎవరు? ఆయన కన్నిటిని చూశాడంట. నువ్వు దేని చేత బాధపడుతుంటా దేవుడు దాని కోసం నాకు తెలియదు, దేని చేత నలిగిపోయి దేవుడు నాకు కోసం నాకు తెలియదు. కానీ ఈ రాత్రి నీ కన్నిటిని నా దేవుడు చూడకపోతా ఉన్నాడు. సంవత్సరం చేసిన వాగ్దానం నెరవేర్చబోతా ఉన్నాడు. నీ కుటుంబంలో ప్రతిగా సంతోషించి నీ నోటి నా దేవుడు ఆనందం కలిగించబోతా ఉన్నాడు. ఆ చేసిన వాగ్దానం నిశ్చయంగా నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ వృద్ధ జీవితంలో అది ఏదైనా సరే నా దేవుడు నీ వైపు చూసి నీ నోటి నా దేవుడు ఆనందము కలిగించబోతా ఉన్నాడు. నమ్ము, దేవుని మహిమ చూడబోతా ఉన్నాడు. దేవుని కార్యం చూడబోతా ఉన్నాం. ఈ నలిగిపోయిన హృదయాన్ని నా దేవుడు దేవుడు చూసేపోతా ఉన్నాడు. చూడండి, నిజంగా ఒక నాకు తెలుసు, నమ్మిన వారు నిజంగా కార్యం చూస్తారు. నమ్మని వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నా మాట నా పని నాది. ఎందుకు తెలుసా? దేవుడిని నాకు ఇచ్చిన దాంట్లో నేను మీరు విశ్వాసం వస్తాను. నా జీవితం నా దేవుడు నాకు ఇస్తాడు. ఇక ఉండాల్సింది ఎవరంటే వేరే. ఒకసారి రాజకీయంలో వెళ్ళాను. రాజకీయంలో వెళ్ళి స్వార్థ పంపించినప్పుడు ఒక వ్యక్తి ఆవిడంట ఎంత బాధపడతా ఉందంటే 2 సంవత్సరాల నుండి బాధపడతా ఉందంట. 2 సంవత్సరాల నుండి ఆవిడ వచ్చి నమ్మకం చెప్పాలని భయంకరమైన శాపాలను ఇస్తాము. చెప్పలేక ఎవరికి చెప్పలేదు, భర్త కూడా చెప్పలేదు అన్నాడు. అలాంటి రోగము రక్తధారతో కట్టలేదంట. అంత నలిగిపోతూ ఉందంట ఆ సహోదరి. చెప్తే ఎవరు సిగ్గుపడతారని చెప్పేసి ఎవరు ఆ సిగ్గుతో ఎవరికి చెప్పుకోవట్లేదన్న. ఎందుకు నలిగిపోతూ ఉన్నామా?
దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు, దేవుడు నేను స్వస్థపరచబోతా ఉన్నాడు, నా దేవుడు నీ వైపు చూడబోతా ఉన్నాడు చెప్పాను. చెప్పినప్పుడు 2 సంవత్సరాల నుండి బాధపడుతున్న కన్నీళ్ళు కాల్చి రాగా ఒక్కరోజు కూడా తన జీవితంలో ఆనందం లేదండి. 2 సంవత్సరాల రక్తం రావట్లేదు. ఎంత బాధపడుతుందని అంత బాధపడుతుంది అసలు. ఆ రోజు దేవుడు ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ పడుతుందంట, అయ్యా నా వైపు ఒకసారి చూడవా, ఎంతమంది చూడండి కదయ్యా, ఎంతమంది కనీటిలో చూడండి కదయ్యా, ఎంతమంది మీరు స్వస్థపరచాలి కదయ్యా, ఎంతమంది మీకు ఆరోగ్యం కలిగించారు కదయ్యా, ఒక్కసారి ఈ దీనరాలైన నన్ను కూడా చూడండి అని ఒక చిన్న ప్రార్థన చేసిందంట. ఎప్పుడైతే ఆవిడ ప్రార్థన చేసిందో ఆ ఆరాధన ముగించక మునిపే దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. దేవుడు ఆ మాట తర్వాత వారము ఆ కోరుకున్నాక అభివృద్ధి తన జీవితంలో మార్పు జరిగింది. తర్వాత వారం నేను వెళ్ళినప్పుడు ఆవిడ సాక్షి చెప్పారు, అందరూ వచ్చారు ఒకసారి కావాలని. ఆయన ఏమిటంటే మనం చెప్పేటప్పుడు శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దేవుడు మాటలు వింటున్నప్పుడు నా బాధ నా దేవుడు చూస్తాడు, నా శ్రమను నా దేవుడు నన్ను కీర్తిస్తాడనే ఒక విశ్వాసము నీ హృదయంలో ఉన్నప్పుడు నా దేవుడు నిజంగా విశ్వాస సహితమైన ఆ ప్రార్థన రోగిని స్వస్థపరిచి విశ్వాస సహితమైన ఆ ప్రార్థన ఆరోగ్యకి స్వస్థత నీకు అలాంటి చిన్న విశ్వాసం లేకపోతే నువ్వు దేని కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నా ఆ రోగం ఏదైనా సరే నా దేవుడు స్వస్థపరచబోతా ఉన్నాడు. తెలుసా, స్వస్థపరచు దేవుడు స్వస్థపరచబోతా ఉన్నాడు, క్షేమం కలిగిపోతా ఉన్నాడు. నీ భర్త చేత కాబట్టి నీ భర్త నీ మాట వినక తాను వ్యసనమై బానిసత్వంలో ఉన్నాడా, లేకపోతే అది ఏ రోగమైనా సరే, అది ఎప్పుడైనా సరే నా దేవుడికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యం, ఈ లోకంలో మనుషులకు అసాధ్యము, నా దేవుడికి సమస్తము సాధ్యం. దావీదు గురించి మనం ఒకసారి చూస్తే దావీదు అభిషేకించబడిన కారణం యొక్క తన జీవితంలో జరిగిన సంగతి ఎలాంటి అంటే పిల్లలించిన మానే ఉంటాడు. కడుపును పుట్టిన పిల్లడే కథలు తిరుగుతూ ఉంటే అసలు వాడి చేతుల నుండి తప్పించుకున్నాక ఆ కొండలో ఆ లోయలో తిరుగుతూ ఉంటాడు. కొండల్లో ఆ లోయలో తిరుగుతూ ఉంటే అనేక చెప్పుకుంటూ ఉన్నాడంట, ఎవరయ్యా చిన్ననాటి నుండి దేవుడు వందములు వెళ్ళాలి, నువ్వు చిన్ననాటి నుండి ఆ దొరిలో ఆ పాట పాడుకుంటా దేవుడిని కనపరిచాలి, మరి ఏంటంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. దేవుడు నీ పక్షంలో ఉంటే నీ జీవితంలో ఇంకా ఏం జరగకుండా రాజు అభిషేకించబడినాన్ని ఒక్కరోజైనా నీకు మంచి రోజు చూసావా అని చెప్పేసంట. దావీదు ఆ మాట అనేది చెప్తా ఉంటే నీ దేవుడు నీ పక్షంలో ఉంటే నీ జీవితంలో ఎందుకు వెళ్ళగలడా ఇప్పుడు చెప్తా ఉన్నా, చెప్పేవాడు లేకపోలేదు, చెప్పేవాడు చాలా మంది ఉంటారు. అప్పుడు లేకుంటే అప్పుడు చూసి అనేక మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు అనుకున్నారు కదా, అప్పుడు నుండి విడుదల నీకు కలగట్లేదే, నీ సంవత్సరాలు వస్తావు నీ భర్త మార్చబడట్లేదే, నీ సంవత్సరాల నుండి దేవుడు వస్తావు నీకు స్వస్థత రావట్లేదే, నీ దేవుడు నీకు పక్షం కూడా లేదేమో అని చెప్పేసి చెప్పేవాళ్ళు అందులో ఉంటారు. దావీదు కూడా అదే ఆయన మాట చెప్తా ఉన్నప్పుడు దావీదు ఏం చేయాలి అర్థం కాక అతనంట కూర్చొని ఏడుస్తూ ఉండేవాడంట. ఎలా ఇప్పుడు ఒక్కరోజు ఒక గంట కాదండి, రాత్రి పొద్దున్నంట ఆ కన్నీళ్ళే అన్నపానములుగా మార్చబడతా ఉన్నాయంట దావీదు. ఎలా కన్నీళ్ళే అన్నపానములుగా కన్నీళ్ళంటే ఎవరైపు ఆ కన్నీళ్ళతోనే తన కడుపు నింపుకుంటా ఉన్నాడంట. కన్నీళ్ళే అన్నపానములుగా మార్చబడతా ఉన్నాయంట. పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాక ఆ మాటలు తట్టుకోలేక ఆ వస్తున్న ఆ నిందలు తట్టుకోలేక ఆ శత్రువులు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక రోజంట ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడంట. అతనికి ఉన్న స్తంభంలో నుండి దేవుడు విడిపించడం ప్రారంభించాడంట. ఏం చేశాడంట? దేవుడు శ్రమ నుండి విడిపించి గొప్ప చేయడం ప్రారంభించాడంట. ఆయన చేసిన పని ఏంటి? చేసిన పని ఏంటి? ప్రార్థన. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబ
దావీదు కన్నుల పాపం అవుతా ఉన్నాడు ఆ కన్నీళ్ళు. అదే 91 కీర్తన చదవండి. 91 కీర్తన చదవండి. 91 కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవుని రక్షణ దేవుడు చూపించను గాక. ఆమేన్. పరిస్థితులను దేవుడు విడిపించను గాక. ఆమేన్. గొప్ప చెరువుగా చేయను గాక. ఆమేన్. ప్రతి ఒక్క కన్నీటి కొట్టును నా దేవుడు నాట్యంగా మార్చును గాక. ఆమేన్. దావీదుకు అన్నపానములకు కన్నీటి ఏది అవుతాయో అవన్నీ కూడా ఆనంద భాషలుగా చేసిన దేవుడు నీ కన్నీటిని కూడా ఆనంద భాషలుగా నా దేవుడు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి కన్నీళ్ళు దేవుని మందిరం వెతుకుతుండగానే అవి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను. ఆమేన్. కన్నీళ్ళు రాస్తే నీకు ఉపయోగం లేదు. కాబట్టి చాలా మంది మనుషుల దగ్గర చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, నీకు ప్రయోజనం కాదు. ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి, ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. కన్నీళ్ళు కాచాలి. యెహోవా దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవుని ప్రార్థన కన్నీళ్ళు కాచాలనుకోండి. ఏం చేస్తారంట? దేవుడే నిన్ను ఆదుకుంటాడు. నీ బాధ యెహోవా మీద మోపి నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆదుకోవడం ప్రారంభిస్తావో నా దేవుడు నన్ను చేసాపి నేను ఆదుకోవడము ప్రారంభిస్తాడు. ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ వచ్చింది సార్? ఈ రాత్రి దేవుడి దగ్గర వెళ్తాము, దేవుని బాధ పట్టుకుంటాము. యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతా ఉన్నాడు. ఆమేన్. నీకు అట్టిది ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్. అట్టిది ఆశీర్వాదం నీకు కలుగును గాక. ఆమేన్. నీకు మేలు కలుగును గాక. ఆమేన్. నీకు సమాధానమే కలుగును గాక. ఆమేన్. నీకు కృప విస్తరింపబడును గాక. ఆమేన్. నా దేవుడు నీ వైపు ఈ రాత్రి చూచును గాక. ఆమేన్. ఎలాంటి పరిస్థితిలో చూసాడు ఎవడైనా? కలిగి ఉన్నదా? చూచాడు. రెండోదిగా కన్నీళ్ళు విడిచిగా చూచాడు. మూడోదిగా నడుము వంగిపోవడం చూశాడు. చూడండి ఆ మాట ఒకసారి. ఉదాహరించుకోవడం 13వ వచనం 10వ వచనం. ఉదాహరించుకోవడం 10వ వచనం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యములు పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఆమెతో చెప్పెను. ఆమె నడుము నడవలేదు. అని విశ్రాంతి దినములు దేవుని మందిరానికి వచ్చి ఆ మాటలు వింటున్నప్పుడు యేసు ఆవిడ్ని చూశాడు. ఆవిడ నడుస్తున్నప్పుడు చూసుకున్నాడు. దేవుడు చూసి ఆవిడ మీద కనికరపడాల జారిపడి ఆవిడ దగ్గర వెళ్ళట, అమ్మా నీకు స్వస్థత దేవుడు స్వస్థత పొంది అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరిచెను. ఆమె దేవుణ్ణి మహింపరిచెను. దేవుణ్ణి మహింపరిచెను. హల్లెలూయా. ఆమేన్. 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 నా దేవుడు చల్లటి చూపుతో నీ వైపు చూశాడు. ఆమేన్. నా దేవుడు ఎలాంటి చూపు అంటది? చల్లటి
ఎవరైనా సరే ప్రార్థన అయిపోతుంది. ఈ రాత్రి మీరు ప్రార్థన అయిపోవాలి. దేవుడు నీ వైపు చూసి కనికరించడం కాక, ఈ రాత్రి నీ కలిసి రాని కొట్టి లేపడం కాక, కలిసి వచ్చే ప్రార్థన నా దేవుడు నేను చేయడం కాక. హల్లెలూయా. చెప్పేస్తే ఏ వాక్యం చేస్తాం. నాకు ఇంకో మాట చేస్తా. ఇప్పటికీ అర్థమైనది వదలలేదు. మీరు అర్థం ఉన్నారా? లేదు. 3 మాటలు చెప్పాలని 3 మాటలు చెప్పాను. మొట్టమొదటిగా పడి ఉండుట చూచెను. ఆమేన్. కన్నీరు విడుచుట చూచెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యథార్థంగా దేవుడు మనతో మాట్లాడి ఉంటారా? దేవుడు మనతో మాట్లాడి ఉంటారా?